హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కోడిగుడ్ల పులుసు ఎలా చేయాలో చూద్దామండి. చిక్కగా రావాలి, పుల్లగా ఉండద్దు, టేస్ట్ ఉండాలి. అది ఎలానో చూద్దాం. కోడిగుడ్ల పులుసు చిక్కగా రావాలంటే ఆనియన్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి. అలాగే నేను ఎగ్స్ 4 తీసుకున్నాను, మీరు ఇంకా ఎక్కువనైనా తీసుకోవచ్చు. ఇలా చాక్ తోటి చిన్నగా కాట్లలాగా పెట్టుకుంటున్నాను. మీకు నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. అలాగే ప్యాన్ పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు ఇవి గోలిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి గోలిన తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేసుకున్నాక ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని ఈ ఆనియన్స్ అనేది బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు ఆనియన్స్ని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా వేసుకొని ఇలా ఆనియన్స్ ఉడుకుతున్న టైంలోనే ఎగ్స్ వేయడం వల్ల ఎగ్స్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవుతాయండి. మీకు ఇలా నచ్చకపోతే ఎగ్స్ అనేది సపరేట్గా కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు, కారం వేసుకొని కూడా ఎగ్స్ని ఫ్రై చేసుకోవచ్చు. ఫ్రై చేసుకొని ఇలా కర్రీలోకి వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా ఆనియన్స్ ఉడుకుతున్న టైంలో కూడా ఎగ్స్ వేసుకొని ఈ ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు అండి. ఇట్లా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ ఎగ్స్ అనేది ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ముందుగానే చింతపండును నానబెట్టుకున్నానండి. మనం చింతపండు క్వాంటిటీ అనేది తక్కువ తీసుకొని అలాగే చిక్కగా తీసుకోవాలి. ఇలా చిక్కగా తీసుకుంటేనే మనకు కోడిగుడ్ల పులుసు చిక్కగా వస్తుంది. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జును ఒక 5 మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఉప్పు, కారం తగినంతగా వేసుకోవాలి. వేసుకొని ఈ ఉప్పు కారాన్ని కూడా ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత 1 కప్పు వాటర్ వేసుకుంటున్నానండి. మనకు గ్రేవీ అనేది చిక్కగా ఉండాలి కాబట్టి వాటర్ క్వాంటిటీ కూడా తక్కువగా తీసుకోవాలి. ఈ వాటర్ వేసుకున్న తర్వాత ఉప్పు, కారం కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. చూసుకొని 1/2 స్పూన్ కసూరి మెంతి వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. సింపుల్గా కోడిగుడ్ల పులుసు అనేది రెడీ అయిపోయినట్టే. 5 మినిట్స్ తర్వాత జీలకర్ర, మెంతుల పొడి వేసుకొని చివరిగా కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. మీకు ఈ రెసిపీ నచ్చేది ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్.